ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. మహాదేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి తత్వం వాస్తుశాస్త్రరీత్యా అత్యంత అద్భుత తత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఏ ఇంట మహాదేవుని అర్చన జరుగుతుందో ఆ ఇల్లు అనేక శుభప్రదమైనటువంటి లక్షణాలతో విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ యొక్క లింగార్చనలో అనేక లింగాలు ప్రముఖ పాత్రను వహించినప్పటికీ పాదరస లింగాభిషేకం అనేటువంటిది గృహంలో అత్యంత శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాల్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే పాదరసంతో చేసినటువంటి శివలింగాలు ఇనుము, రాగి, ఇత్తడి ఈ ధాతువులన్నీ కూడాను ప్రకృతి సంపదలే కదా. మరి ఇవన్నీ ఘన పదార్థాలే. కానీ విచిత్రం ఏమిటంటే పాదరసం మాత్రం ద్రవ రూపంలో దొరికే ధాతువు కాబట్టి ఇది ఒక అద్భుతవంతమైన రసాయనం కాబట్టి మన ఆరోగ్యానికి కొన్ని చికిత్సల్లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. పాదరసాన్ని విభిన్న రసాయనిక పద్ధతులు ఉపయోగించి గట్టి పదార్థంగా రూపొందించిన తర్వాత రసాలు, రసాయనాలు, వాటి ఉపయోగాలు, వాడకాలు మొట్టమొదటిసారిగా తెలియజెప్పింది కూడా ఆ పరమేశ్వరుడే. కాబట్టి పాదరస శివలింగంలో విష్ణు, కాళికాదేవి, శివుడు ఇంకా బ్రహ్మ కూడాను ఉండి ఉంటాడు. కాబట్టి పాదరస లింగం మహాశక్తివంతమైందిగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి పాదరస లింగాన్ని ప్రతి గృహంలో కూడా ఉంచుకొని నిష్ఠగా గనక అభిషేకార్చన చేసినట్లయితే సర్వ విధములైనటువంటి అదృష్టకరమైన జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. అసలు మనం గృహాన్ని శంకుస్థాపన చేసేటప్పుడు కూడా ఆ యొక్క శంకుస్థాపన సమయంలో నవరత్నాలతో పాటుగా పాదరసం కూడాను ఉంచి ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమ రీత్యా వాడటం అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విశేషాంశం. పాదరస దివ్య రస నిర్మితితో దివ్యలింగం ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ దివ్య లింగాన్ని మాధైశ్వర్య ప్రదాయనిగా మనకు శాస్త్రాలు చెప్పాయి. ఐశ్వర్యం వెళ్లి విరియాలి అంటే ప్రతి గృహంలో కూడాను దానికి సంబంధించిన లింగోపాసన కలిగిన వ్యక్తి ఉండి తీరాలి. ఆ లింగోపాసన కలిగినటువంటి వ్యక్తి పాదరస లింగాన్ని గనక ఉంచి స్వయంగా తానంతట తానే అభిషేకార్చన నిర్వహించుకోవచ్చు. లేక బ్రాహ్మణోత్తముడి చేత అభిషేకార్చన ఇంటిలో కనుక పాదరస లింగం పెట్టి చేసినట్లయితే మీ కోరికలన్నీ కూడా నెరవేరటానికి, సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. పాదరస శివలింగాన్ని ఒక్కసారి దర్శిస్తేనే 100 అశ్వమేధ యాగాలు, 1,000,000 ఆవుల్ని దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. 1000 బంగారు నాణ్యాలు దానం చేసినంత పుణ్యం వస్తుంది. భారతదేశంలోని అన్ని తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యం కూడా వస్తుంది అని చెప్పేసి మనకు మహర్షులు చెప్పినటువంటి నగ్న సత్యం. అందుచేత శక్తివంతమైనటువంటి పాదరస లింగాన్ని మన ఇంట్లో ధన సమృద్ధి కోసం భక్తిపూర్వకంగా అభిషేకం గనక ఆర్చించినట్లయితే, నిత్యం పూజాభిషేకాలు గనక చేసినట్లయితే తప్పనిసరిగా ధనయోగం వచ్చి తీరుతుంది. ఈ పూజ ఎప్పుడు చేయాలి? ధన సంపత్తి కావాలనుకునేటువంటి వాళ్ళు శ్రావణ మాసంలో సోమవారం రోజున ప్రారంభించి రోజు కూడా పాదరస శివలింగాన్ని పూజ చేయాలన్నమాట. ఓం నమో భగవతే పారదర్శేశ్వరాయ సాంబ శివాయ అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అనేక రోగాలతో కొట్టుమిట్టాడుతూ దీర్ఘ రోగ విముక్తి కోసం కూడాను ఈ యొక్క పాదరస లింగ ఉపాసన లేక లింగార్చన చాలా అమోఘవంతమైనవి. ఎవరి జాతకంలో మారక దశ నడుస్తుందో వారు తప్పక ఈ శివలింగాన్ని గనక ధ్యానం చేసి పూజ చేసినట్లయితే రోగ విముక్తులు కావాలనుకునేవారు సోమవారం పాదరస శివలింగానికి పూజ ఆరంభించి ప్రతి సోమవారం కూడా రాత్రి 9:15 తర్వాత మంత్రాన్ని అనుష్ఠానం చేసినట్లయితే తప్పనిసరిగా పాదరస లింగ శివ పూజ ద్వారా విశిష్టతత్వంలో రోగాలు రాకుండా కాపాడుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంది. అలాగే ఏలినాటి శని పట్టి పీడిస్తున్నటువంటి వారు కూడా, శని నడుస్తున్నప్పుడు కూడా, ఆ బాధల తీవ్రత అధికమైనప్పుడు కూడా శివలింగాన్ని పూజించడంతో పాటు అర్చన చేయటం ప్రధాన అంశంగా గుర్తిరగాలి. నివాస గృహంలో
వ్యాపార స్థలంలో వాస్తుదోషం ఉంటే అక్కడ పాదరస శివలింగ ప్రతిష్ఠ చేయటంతో దోషం పరిహారం అవుతుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ప్రతి వారు గ్రహించాలి. వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే పడక గది విషయంలో ఇంటి యజమాని పాటించవలసిన వాస్తు నియమాలు ఏమిటి అనేది ప్రశ్న. యజమానికి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది చక్కగా నైరుతి దిశ. ఈ నైరుతి దిశలోనే ఆ ఇంటి యజమాని పడక గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పడక గదిలో తను నిద్రించేటువంటి ఆ యొక్క పడక దక్షిణ దిశగా తల ఉంచి ఉత్తర దిశగా కాళ్ళు పెట్టుకొని పడుకునేటువంటి రీతిలో ఉండాలి. ఆ గదిలో తాను వేసుకున్నటువంటి ఆ పడక 4 వైపులా కూడాను ఖాళీ స్థలం ఉండాలి, దిగి నడిచేందుకు వీలుగా ఉండే రీతిలో. అలా గనక ఉన్నట్లయితే అప్పుడు ఇంటి యజమానికి చక్కటి సుఖనిద్ర చక్కగా కలగటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా మీరు పడుకునేటువంటి పడక మీద చక్కటి పరుపు వేసుకొని పడుకునే విధి విధానంలో కూడా 2 పరుపులు ఒక పడక మీద విడివిడిగా వేసినట్లయితే అనుబంధంలో కించిత్తు తేడాలు రావడానికి ఆస్కారాలు ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో 2 మంచాలు ఉండి మధ్యలో ఖాళీ గనక ఏర్పరిచినట్లయితే ఒక పొడుగాటి గుడ్డను పరిచి తరువాత దానిపైన పరుపును గనక ఏర్పరిచినట్లయితే కొంత దోషం నివర్తించుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.